అధికారం కోసం జెండాలు కండువాలు మారుస్తోన్న రోజులివి. అయినా నమ్ముకున్న పార్టీ కోసం, నమ్మిన జనం కోసం సర్వస్వం త్యాగం చేసిన నాయకుడు ఆయన. అయితే అలాంటి నాయకుడికి సముచిత స్థానం ఇవ్వలేదట అధిష్టానం. పదవి ఇవ్వకుండా అవమానం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారట ఆయన అనుచరులు. ఇంతకు పదవి రాని ఆ నాయకుడు ఎవరు? అధిష్టానానికి ఆయన అనుచరులు ఏమని వార్నింగ్ ఇస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్. వరంగల్ కాంగ్రెస్లో ముస్సలం. తగిన పదవి రాలేదని నేతల అలక్క. అధిష్టానంపై కార్యకర్తల ఆగ్రహం. ఆయన 10 సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. 11 సంవత్సరాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ కోసం తన జీవితాన్ని, తన సొంత కుటుంబాన్ని కూడా వదిలేసి కాంగ్రెస్ జెండాను భుజాన మోశారు. ఆయనే ప్రస్తుత వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఎన్ని కేసులు పెట్టినా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా, ఎన్నో అవకాశాలు ఆనాటి అధికార పార్టీ నుంచి వచ్చినా అన్నిటినీ వదులుకుని నమ్ముకున్న కాంగ్రెస్ జెండాను భుజాన మోశారు. తనను నమ్ముకున్న కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. మూడు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ వచ్చినట్టు వచ్చి భంగపడ్డాడు. అయినా కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడ్డారు. ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం కష్టపడ్డ వ్యక్తి నాయిని రాజేందర్ రెడ్డి. ఎవరికి టికెట్ కేటాయించినా నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తల బాధ్యతలు తీసుకుని కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన పని తూచా తప్పకుండా పాటించారు. పార్టీకి వీరవిధేయత చూపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా 10 స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించిన నాయకుడు నాయిని రాజేందర్ రెడ్డి. అలాంటి నాయకుడికి పార్టీ పదవుల్లో అన్యాయం జరిగిందనే విమర్శలు పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీలో తనకు వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం వస్తుందని నాయిని రాజేందర్ రెడ్డి భావించారు. అయితే తనకు ఉపాధ్యక్ష పదవి ఇవ్వడంతో పార్టీకి కష్టకాలంలో తోడుగా ఉన్న నాయకుడికి అధిష్టానం సముచిత గౌరవం ఇవ్వలేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పార్టీ కోసం కష్టపడ్డ నాయకుల్ని గుర్తించడంలో కాంగ్రెస్ తప్పులు చేస్తోందని మండిపడుతున్నారట. నాయని స్థాయికి తగ్గ పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు కాంగ్రెస్ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారట. అధికారం అనుభవించి ఏ ఎండగా గొడుగు పట్టేవారని అందలమెక్కిస్తున్నారని నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం సర్వస్వం త్యాగం చేసే వారి పట్ల నిర్లక్ష్యం తగదంటున్నారు. సమీకరణాల పేరుతో పార్టీ పట్ల విధేయత, అంకితభావంతో పనిచేసిన వారి పట్ల నిర్లక్ష్య ధోరణి పార్టీ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వాపోతున్నారు. అవకాశ రాజకీయాలు చేసిన వారిని అందలమెక్కించి నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తే బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతి కాంగ్రెస్ పార్టీకి పడుతుందని హెచ్చరిస్తున్నారు హస్తం కార్యకర్తలు. మొత్తానికి నాయిని రాజేందర్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కకపోవడంపై వరంగల్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం నమ్ముకున్న కార్యకర్తల కోసం పనిచేసిన నాయకులను విస్మరిస్తే భవిష్యత్తులో నష్టపోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి నాయిని రాజేందర్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచన చేసి తగిన పదవి కట్టబెడుతుందా లేదా అన్నది వేచి చూడాలి.